హలో ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రీట్ ఫుడ్ సిరీస్లో భాగంగా చికెన్ నూడిల్స్ చూపించబోతున్నాను. సో దానికోసం చికెన్ పకోడీ ఆల్రెడీ వేస్తారు కార్న్ఫ్లోరు మైదా కోటింగ్తో. సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ నూడిల్స్కి ఒక ప్లేట్ నూడిల్స్కి అవసరమైనన్ని చికెన్ ముక్కలు ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఒక ఎగ్ బీట్ చేసి యాడ్ చేసుకోవాలి. చికెన్ నూడిల్స్లో కంపల్సరీ చికెన్ నూడిల్స్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ కంపల్సరీ ఎగ్ యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. తర్వాత దానిలోనే 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాన్ని నీట్గా కలుపుకుంటూ ఉండాలి. దానిలోనే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం క్యాబేజ్, కొంచెం క్యారెట్ చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొంచెం మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను, హై ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద ఈ రెసిపీ అనేది రెడీ చేసుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ మంచూరియా కానీ హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. దానిలోనే ఒక ప్లేట్కి సరిపడా నూడిల్స్ యాడ్ చేసి నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని దానిలో కొంచెం ఉప్పు, అంటే ఆ ప్లేట్ నూడిల్స్కి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం అన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కలిపే విధానం కూడా చూసారా, అంటే ఆ స్పాచులా కూడా, అంటే గరిటె కూడా చూడండి కొంచెం ఫ్రంట్ వెడల్పుగా అలా ఉంటుంది. నూడిల్స్ అంటే విరిగిపోకుండా, అంటే చాలా బారుగా ఉంటాయి కదా, అవన్నీ బాగా ముక్కలు ముక్కలు అయిపోకుండా జాగ్రత్తగా టెక్నిక్తో కలుపుకోవాలి. దానిలోనే కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే హై ఫ్లేమ్ మీద చేస్తాం కదా అడుగంటేస్తుంది. కలుపుకుంటూ ఉన్న తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వచ్చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి స్ట్రీట్ ఫుడ్స్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ స్ట్రీట్ ఫుడ్స్ కాకుండా ఇంకా ఎలాంటి వీడియో సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి. చూస్తున్నారు కానీ కామెంట్స్ చెప్పట్లేదు ఎవ్వరు కూడా. సో కామెంట్స్లో చెప్పండి. దానిలోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాడు. సింపుల్గా రెడీ అయిపోయింది. 2 మినిట్స్లో ఇవి రెడీ అయిపోతున్నాయి. అంటే ప్రిపరేషన్స్ చేసుకుంటాం కాబట్టి నూడిల్స్ బాయిల్ చేసి పెట్టడం, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవటం, చికెన్ పకోడీ వేసి పెట్టుకోవటం, ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి సింపుల్గా 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దాన్ని ప్యాక్ చేసేసుకోవటమే. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్.